హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా మన ఛానల్లో వెల్కమ్ చెప్పి ఎన్ని రోజులు అయిపోయిందో. సారీ గైస్, చాలా చాలా బిజీగా ఉండడం వల్ల ఆఫీస్ వర్క్స్లో నాకు ఎడిట్ చేయడానికి అసలు టైం ఉండట్లేదు. అందుకే వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి. ప్లీజ్ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మోటివేట్ చేస్తే నన్ను ఇంకా మంచి మంచి వీడియోస్తో, ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మీకోసం వీడియోస్ అనేవి పెట్టడానికి ట్రై చేస్తుంటాను. తమ్నైల్ చూస్తేనే మీకు అర్థమైపోయింది కదా. ఈరోజు వీడియో ఏమో మామిడికాయ పచ్చడి అనమాట. మా అమ్మ చేతి మామిడికాయ పచ్చడి ఎలా చేస్తుంది అనేది ఈ వీడియో అనమాట. సమ్మర్ అనగానే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది మామిడికాయలు, మామిడి పండ్లే కదా. అందరూ మామిడికాయ పచ్చడి పెడతానే ఉంటారు. అలాగే ఇయర్ మేము కూడా పెడుతున్నాము. అందుకని చెప్పి పెద్దాచారికాయలు కొనడానికి అని చెప్పి మార్కెట్కి వెళ్ళాము. ఎక్కడ చూసినా మార్కెట్లో పెద్దాచారికాయలు అమ్ముతున్నారు. కేజీ అయితే మేము తీసుకున్న వీక్ 170 ఉన్నాయి. 200 చెప్పి 170కి ఇచ్చారనమాట. మీ ఊర్లో పెద్దాచారికాయలు ఎంత కాస్ట్ ఉన్నాయో కమెంట్ చేయండి. మీరు ఏ కాయలతో పచ్చడి అనేది పెడతారో కూడా కమెంట్స్లో చెప్పండి. మేమైతే పెద్దాచారే పెడతాము. ఇంకా అలా మామిడికాయలు తీసుకొని లోపలికి మార్కెట్లోకి వెళ్తే ఫ్రెష్గా కూరగాయలు కనిపిస్తే కొన్ని తీసుకొని ఇంకా ఇంటికి అనేది స్టార్ట్ అయిపోయినాము. ఎగ్జిట్లో కూడా చూస్తే ఎన్ని మామిడికాయలు అమ్ముతున్నారో. వీక్కి ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. నార్మల్గా మా ఊర్లో అయితే సమ్మర్లో పెట్టారనమాట పచ్చడి. కొంచెం ఎండలు తగ్గి వానలు అనేది స్టార్ట్ అయినప్పుడు పచ్చడి అనేది పెడుతుంటాము. సో మా ఊర్లో అంతా ఇలానే అనమాట. ఇంకా కాయలు ఇంటికి తెచ్చేసి కొంచెం సాల్ట్ వేసి వాటర్లో ఒక 1 అవర్ నానబెట్టి నీట్గా వాష్ చేస్తున్నాం అనమాట. పైన అంతా బంకలాగా అలా ఉంటుంది కదా, నీట్గా వాష్ చేసే పెట్టుకోవాలి పచ్చడి అనేది. ఇంక ఇప్పుడు వీటిని బయట కొట్టించుకోవడానికి తీసుకెళ్తున్నాము. నార్మల్గా అయితే మేము ఇంట్లోనే పెడతాము, ఎప్పుడు కట్ చేయడం అదంతా ఇంట్లోనే. బట్ ఈసారి ఒకసారి బయట కొట్టిద్దామని చెప్పి తీసుకెళ్తున్నాము. అక్కడ వాళ్ళ దగ్గర అయితే నైఫ్ పెద్దగా ఉంటుంది అండ్ ఈజీగా కట్ చేస్తారు కదా అని చెప్పి తీసుకెళ్తున్నాము. ఈ కొట్టడానికేమో కేజీకి 30 రూపీస్ అని చెప్పినారు. బట్ పర్లేదులే, ఒకసారి చూద్దాము, ఎప్పుడు ఇంట్లోనే కొడతాం కదా అని చెప్పి ఈసారి బయట కొట్టించామన్నమాట. మా ఇంట్లో అందరికీ మామిడికాయ పచ్చడి టెంకతో పెడితేనే ఇష్టము. ఆ టెంకతో ఇంట్లో మనము కత్తిపీటతో తరగాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఎంత పదునున్నా కానీ మనం చాలా ఎనర్జీ పెట్టాలి కట్ చేయడానికి. ఇక్కడ వీళ్ళైతే ఇట్లా ఈజీగా పెద్ద నైఫ్తో ఈజీగా కట్ చేస్తారు. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసి ఇస్తారు కదా. టెంకతో ఎందుకు మామిడికాయ పచ్చడి ఇష్టం అంటే ఆ టెంకకు కూడా బాగా ఉప్పు కారం పులుపు పట్టుకొని ఎంత రుచిగా ఉంటుందో టెంక కూడా. అందుకే టెంకతోనే పెడతామన్నమాట. సమ్మర్లో ఎండలు ఉన్నప్పుడు టెంకతో పెడితే పచ్చడి అనేది పాడవుతుంది, పురుగులు వస్తుంటుంది అంటారు. బట్ మేము ఇక్కడ మా సైడ్ ఎండలు తగ్గి కొంచెం వానలు పడడం స్టార్ట్ అయినాక పెడతాం కాబట్టి టెంకతో పెట్టినా ఏం కాదనమాట. మీకు ఎలా ఇష్టం పచ్చడి, టెంకతోనా లేకపోతే టెంక తీసేసి పెడతారా కమెంట్స్లో చెప్పండి. ఉప్పలైతే ఆల్మోస్ట్ మెజర్ చేస్తే 2 kgs ఉన్నాయి. నేను అన్ని పచ్చడికి తగిన మెజర్మెంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ మెజర్మెంట్స్ ఫాలో అయిపోతే చాలా ఈజీగా మామిడికాయ పచ్చడి అనేది ఫస్ట్ టైం పెడుతున్న వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఉప్పలన్నీ అలా బాక్స్కి కొట్టించేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి క్లాత్తో ఉప్పలన్నిటిని నీట్గా తుడిచేసినాము. తుడిచి అన్నీ ఇలా కొద్దిసేపు ఆరబెట్టినాం అనమాట. మాయిశ్చర్ ఏదన్నా ఉంటే పోతుంది కదా. లెఫ్ట్ సైడ్ అన్నీ మాకు క్లీన్ చేసింది, రైట్ సైడ్ అన్నీ నేను క్లీన్ చేసినాను. చూస్తున్నారు కదా, మీకే తెలిసింది. అక్కల కంటే చెల్లెళ్ళు ఎక్కువ వర్క్ చేస్తారు. ఇట్లా ఈ సైజ్ అయితే కొట్టించినాము, ఎందుకంటే ఊరిన తర్వాత మరీ ఉప్ప చిన్నగా అయిపోతుంది అని చెప్పి కొంచెం పెద్దగానే పెట్టించినాము. ఇంక ఇప్పుడు మనం పచ్చడి స్టార్ట్ చేసేయడమే. చాలామంది ఆవకాయని పెడుతుంటారు, బట్ మా సైడ్ అయితే మామిడికాయ పచ్చడి పెడతారు. రెండు ఒకటే అనుకునేదాన్ని ఇన్ని రోజులు. బట్ ఈ మధ్య తెలిసింది ఆవకాయకి మెజర్మెంట్స్ వేరే ఉంటాయి, ఆవపిండి ఎక్కువ వేస్తుంటారు అని. చాలామంది పచ్చడికి నువ్వుల నూనె అలా వాడుతుంటారు. బట్ మా ఇంట్లో మాకు ఆ నువ్వుల నూనె ఫ్లేవర్ నచ్చదు. సో మేము బుడ్డల నూనె వాడుతున్నాము. 2 kg కాయలకి ఎంత మెజర్మెంట్ తీసుకోవాలో ఆయిల్ అంత మెజర్మెంట్ తీసుకొని అది కొంచెం వేడైన తర్వాత సన్న ఆవాలు జీలకర్ర అనేది వేసినాము. తర్వాత కొంచెం ఇంగువ అనేది వేసినాము. పచ్చడికి ఎప్పుడైనా సన్న ఆవాలే వాడాలంట, తర్వాతకి యూజ్ చేసే ఆవాలు వాడకూడదంట. ఇంక ఇప్పుడు అల్లము అలాగే వెల్లుల్లి 2 kg కాయలకి ఎంతైతే పడుతుందో అవి మెత్తగా మిక్సీ పట్టుకొని యాడ్ చేస్తున్నాము. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి కలుపుతున్నామంటే ఏం పొంగదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసి బాగా కలిపినామంటే మంచి గుమగుమలాడుతుంటుంది ఇల్లంతా. ఆయిల్ కూడా మంచి ఫ్లేవర్గా మారిపోతుంది అనమాట. కొంతమంది పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తుంటారు. అలా వేసేదానికంటే గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఆయిల్లో ఇలా ఫ్రై చేసి యూజ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఎంత అల్లం తీసుకున్నాం, ఎంత వెల్లుల్లి తీసుకున్నాం అనేవి నేను మెజర్మెంట్స్ అనేవి 5 kgsకి డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానికి తగ్గట్టు మీరు ఎన్ని కేజీస్ చేస్తున్నారో దాన్ని బట్టి తీసుకోండి అన్ని మెజర్మెంట్స్. ఇలా ఇది పూర్తిగా చల్లగా అయిపోయే వరకు పక్కన పెట్టేసేయాలి. చూస్తున్నారు కదా ఎంత గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి ఆవాలు అలాగే మెంతులు అన్నీ
గోరువెచ్చగా వేయించుకొని పొడి చేసి మిక్సీ పట్టుకొని ఆ పొడి అనేది దీంట్లో వేస్తున్నాము. తర్వాత ఉప్పు అలాగే కారము మెజర్మెంట్కి తగ్గట్టు కాయలకి అవి కూడా ఇందులోనే యాడ్ చేసి కలుపుతున్నాము. ఒక్కొక్కరు ఒక్కోలాగా కలుపుతుంటారు. కొందరు అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ కలిపి ఉప్పల్ని నూనెలో అద్ది తర్వాత ఉప్పు కారాలు పట్టిస్తుంటారు. కొందరు అన్నీ సపరేట్గా వేసి కలుపుతుంటారు. బట్ మేమైతే ఇలా చేస్తున్నాము. అన్నీ ఒకసారి కలుపుకున్నామంటే ముద్దలాగా అయిపోతుంది కదా, ఇదంతా ఉప్పలకి పట్టియడమే అనమాట. మేమైతే ఈసారి కారము 3 మ్యాంగో మిర్చి పౌడర్ తీసుకున్నాము. నార్మల్గా అయితే ఎండుమిరపకాయలు ఎండబెట్టి పిండి జొన్నులో పట్టించి ఆ కారం యూస్ చేస్తాము. బట్ ఈసారి 3 మ్యాంగో మిర్చి పౌడర్ పచ్చళ్ళకి చాలా బాగుంటుందని చాలామంది అంటే ట్రై చేద్దామని చెప్పి ఆ మిర్చి పౌడర్ అనేది తీసుకున్నాము. కొంచెం ఉప్పల్కి కొంచెం కారం అనేది వేసుకుంటూ కలుపుకోవాలి. మధ్యలో కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకున్నాము, ఒలిచినవి. మా ఇంట్లో అందరికీ ఎల్లిపాయలు పచ్చడిలో అంటే చాలా ఇష్టము. నాకు ఉట్టి ఎల్లిపాయలు అయితే అస్సలు ఇష్టం లేదు, లైక్ పప్పులో కానీ కర్రీస్లో కానీ. బట్ పచ్చడిలో ఎల్లిపాయలు అంటే చాలా ఇష్టం. ఎంత బాగుంటాయో, ఎల్లిపాయలకు కూడా ఉప్పు కారం పులుపు బట్టి ఎంత రుచిగా ఉంటాయో. మీలో ఎంతమందికి నాలాగా పచ్చడిలో ఎల్లిపాయలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఈ ఎల్లిపాయలకి మెజర్మెంట్ అంటూ ఏముండదు, మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఉప్పలు వేసుకుంటూ కలుపుకోవడమే. చూసారు కదా ఉప్పలు ఎంత నీట్గా ఎంత సైజులో కట్ చేసి ఎలా పెట్టామో. అన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. 3 డేస్కి అలానే పక్కన పెట్టేసినామంటే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, అందరికీ తెలిసిందేలేండి. మీరేం పెడతారు, ఆవకాయ పెడతారా లేకపోతే మామిడికాయ పచ్చడి పెడతారా కమెంట్ చేయండి. మేమైతే ఎప్పుడు మామిడికాయ పచ్చడే పెడతాము. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం మామిడికాయ పచ్చడి. నేనైతే ఉప్పలు వాటర్తో కడుక్కొని మరీ తింటాను, నాకు ఉప్పలు అంటే అంత ఇష్టము. ఇలా అన్నీ బాగా కలుపుకున్న తర్వాత అందులో వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంత బాగుంటుంది కదా టేస్ట్. నాకు ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కానీ ఇప్పుడు వీడియో చూస్తున్నా కానీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. మామిడికాయ పచ్చడి అనేది ఒక ఎమోషన్ కదా. సమ్మర్ అనగానే ఇలా పచ్చళ్ళు పెట్టుకుంటాం ఇంట్లో, ఎంత బాగుంటుందో. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. పచ్చడి లక్ష్మీదేవి స్వరూపం అని భావిస్తుంటాం కదా, అందుకని చెప్పి పీరియడ్స్ వచ్చినప్పుడు పచ్చడి పెట్టడం కానీ, పీరియడ్స్ వచ్చిన వాళ్ళు పచ్చడి చేసే వాళ్ళకి దరిదాపుల్లోకి కానీ దానికి సంబంధించిన వస్తువులు కానీ ముట్టుకోకూడదు అని అంటుంటారు. మేమైతే చాలా నమ్ముతాం ఇవన్నీ. మీరేమంటారో కమెంట్స్లో చెప్పండి, మీ ఒపీనియన్. ఈ పచ్చడిని ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేస్తున్నాము. 3 డేస్ తర్వాత అంతా ఒకసారి కలిపి టేస్ట్ చూసి ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే యాడ్ చేసి మళ్ళీ మేము అనేది గాజు సీసాలోనే స్టోర్ చేస్తాము. నేనైతే మెజర్మెంట్స్ అన్నీ 5 kgsకి ఎంతెంత తీసుకోవాలి ఏమేమి అని క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎన్ని kgsకి చేసుకుంటున్నారో దానికి తగ్గట్టు క్యాలిక్యులేట్ చేసుకొని ఉప్పు కారాలు అండ్ మెంతులు అవన్నీ పొడి చేసుకొని అవి యూస్ చేయండి. ఇలా మేమైతే మామిడికాయ పచ్చడి ఇలా పెడతాము. 3 డేస్ తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా మీకు వీడియో చూపిస్తాను. పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుండింది. ఇన్ఫ్యాక్ట్ రోజు తింటున్నాము. వెయిట్ చేస్తుంది అనుకోండి, బట్ స్టిల్ ఇష్టం కాబట్టి. కొత్త ఆవకాయ అంటే ఎవరికి నోరు ఆగుతుంది చెప్పండి. చూసారా ఆయిల్ అంతా ఫ్లోట్ అయ్యి క్వాంటిటీ తగ్గి ఎలా ఉందో. మాకైతే కొంచెం కారం తక్కువ అనిపించింది, ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది. ప్యాకెట్ కారం తీసుకున్నందుకు అనుకుంటా, మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి మాకు కారం తక్కువ అనిపించింది. మీరు టేస్ట్ చూసి ఇదే మెజర్మెంట్స్తో మీకు తక్కువ అనిపిస్తే వేసుకోండి. బికాస్ కారం ఒక్కొక్కలాగా తింటారు కదా. ఇంక ఇప్పుడు ఎల్లిపాయలు ఎప్పుడెప్పుడు ఊరుతాయా అని నేనైతే చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను. పచ్చడి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి పప్పు వేసుకొని తిరువాత వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. తప్పకుండా ఈ విధంగా ఒకసారి పచ్చడి పెట్టండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బై గైస్.